ఓవర్ స్టూడియో. భీమవరం కలెక్టర్ కార్యాలయం తరలింపు రాజకీయ వర్గాల్లో వివాదానికి తెరతీసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టరేట్ ఉండి నియోజకవర్గానికి తరలించాలని చూస్తే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ హెచ్చరించారు. కలెక్టరేట్ తరలింపు అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కొట్టిపారేశారు. భీమవరం కేంద్రాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారని, భీమవరం నుంచే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మరి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు కానివ్వండి, ఖచ్చితంగా భీమవరం పట్టణానికి ఏదైతే 13 జిల్లాలు 25 జిల్లాలు అవుతున్నాయో ఖచ్చితంగా భీమవరం పట్టణానికి పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్కి ఇవ్వాలని చెప్పేసి అప్పుడు చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓకే చేయటం, మరి మనకి ఇక్కడ మరి హెడ్ క్వార్టర్గా ఈ భీమవరం పట్టణం రావడం జరిగింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై